నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజయుతం. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపించే సందర్భంలో ప్రస్తుతం మనం మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ కౌన్సిలర్ ఎం వెంకటేశ్వర ఆధ్వర్యంలో మరి మంత్రి మల్లారెడ్డి గారు ఈరోజు వచ్చి షాదీ ముబారక్ కానీ చెక్కులు పంపిస్తున్న సందర్భంలో వెంకటేశ్వర గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. V3 న్యూస్ వారికి నమస్కారం. మా యొక్క గొప్ప కార్యక్రమాన్ని మీరు కవర్ చేయడానికి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మా కేటీఆర్ గారు, మా మంత్రి మల్లారెడ్డి గారు మా యొక్క మేడ్చల్ జిల్లాని ఎంతగానో అభివృద్ధి దిశగా పయనించే దిశగా ప్రజలకి అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల సేవ చేయాలని ఆదేశించి మమ్మల్ని అందరినీ కూడా ప్రజల మధ్యకి పంపించిన మా మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు జయమోహన్ గార్డెన్లో మా దమ్మాయిగూడ మున్సిపల్ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దగ్గర కొన్ని వందల కొద్దీ 58 జీవో కింద గరీబోళ్ళందరికీ కూడా 120-125 గజాల దాకా ఉంటే వాళ్ళకి ఫ్రీగా మన తెలంగాణ పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి ఒక నమ్మకాన్ని కల్పించాలని చెప్పి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మల్లారెడ్డి గారు దీన్ని గొప్పగా తలపెట్టి ఈరోజు పట్టా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే సమయం కూడా దగ్గర పడుతుంది. మా మినిస్టర్ వారి కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే ఈరోజు మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే గొప్పగా కార్యక్రమము తన బిడ్డలకి, తన కోడళ్ళకి, మనవరాళ్ళకి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఆపకుండా తను ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి గొప్ప కార్యక్రమంగా తలపెట్టిన కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా విచ్చేస్తున్నారు, నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే అవకాశం ఉన్నది. మొత్తం మీద చూసినట్టు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది మంత్రితో పాటు? ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మరియు మా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు, మా రెవెన్యూ కిసర మండల ఎంఆర్ఓ గారు, అలాగే మా చైర్పర్సను, మా కమిషనర్ గారు, ఇంకా అనేక రకాల నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉన్నదన్న. ఎంతమంది మంచి పట్టాలు చెప్పారా? దమ్మాయిగూడ మున్సిపాల్లో ఎస్సీ రిజర్వ్డ్ కింద నేను గెలుచున్నానన్న. నా వార్డులోనే 180 పట్టాలు వచ్చినాయంటే ఇంకా రాష్ట్రం మొత్తము ఏ విధంగా ఇస్తున్నాం అనేది మీరు ఊహించుకోవచ్చు అన్న.
ఈ ప్రభుత్వానికి మాన్యులు గౌరవశ్రీ మాన్యులు వాళ్ళు పేద ప్రజలు కట్టుకున్నారంటే వాళ్ళకు పట్టా ఇవ్వవలసిందే. అదే మాదిరిగా మీ అందరికీ ఇంకో శుభవార్త చెప్పాలా, ఎవరైతే ప్లాట్ ఉందో ఇప్పుడు మీకు పట్టా వచ్చి మీకు పట్టా ఉంది, ఎవరికైతే ఇల్లు కట్టుకోలేకపోయిందో వాళ్ళకు కూడా ఇలా సంవత్సరాలు అందరూ కూడా మీ వాటిలో ఎంతమందికి ప్లాట్ వాళ్ళందరినీ కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ డిసిజన్ చేశారు. ఆదాయం కానీ కానీ కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్ళం కానీ పట్టా ఉన్న 60 గజాల పైన ఉన్న గజాలు కానీ 3 లక్షల రూపాయలు వస్తుంది. మీ కౌన్సిలర్లు మీ వాడకుండా ఐడెంటిఫై చేసి మీ వాడకుండా ఉదాహరణ పట్టాలు ఇస్తున్నాము. ఇప్పుడు కూడా 30 మందికి వేరే పట్టాలు ఇస్తున్నామమ్మా. అప్పుడు కూడా మేము ఇచ్చిన మీ వాడ కూడా ఈ నెలలో 3 లక్షల రూపాయల లెక్క ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 పంపిణీ కార్యక్రమం చేయమని మాకు ఒక ఎమ్మెల్యేకు 3,000 నంబర్ ఇచ్చిండు. 3 లక్షల రూపాయల లెక్క పంపిణీ చేయమని ఇదే మా కౌన్సిలర్లకు, మా చైర్మన్కు, మా వైస్ చైర్మన్కు, మా ఇంటర్నెట్ అందరికీ కూడా చెప్పిన మా కౌన్సిలర్ సోదరులకు మీరు మీ వార్డులల్లో సెలెక్ట్ చేయండి. ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, ఎవరికైతే 60 గజాల పట్టా ఉందో వాళ్ళకందరికీ కూడా ఇల్లు కట్టి ఇస్తాము, లిస్టు తయారు చేయమని చెప్పిన. దానికి తోడు ఎవరైతే పాత ఇల్లు ఉన్నాయో, పాత బస్తీలో ఊర్లే కూలిపోయి ఇల్లు ఉన్నాయో, బెంకిటీలు ఉన్నాయో వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు వర్తిస్తాయి. వాళ్ళు కూడా కూలగొట్టుకొని కట్టుకోవచ్చు. దానికి తోడు దళిత బంధు కూడా వస్తుంది. ఒక నియోజకవర్గానికి 1100 తప్పకుండా దళితులను దాంట్లో ఒక కమిటీ వేసి వాళ్ళందరినీ వేసి ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఫస్ట్ బేస్లో ఆ పేదోళ్ళందరికీ నా నియోజకవర్గానికి 1100 వస్తుంది. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మనం అంతా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి దళితులను ధనవంతులు చేయాలి, దళితులను వ్యాపారస్తులు మార్చాలి, దళితులను గొప్పలు చేయాలి. గత 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, దళితుల లెవెల్ పట్టించుకోలేదు, వాళ్ళ దిక్కు కూడా చూడలేదు. ఆయన ఎట్లున్నారో ఇళ్ళలో కూడా వాళ్ళు అట్లే ఉన్నారు. ఆ ఇళ్ళలో పోతే ఆ దళిత వాళ్ళలో పోతుంది. మా సీఎం కేసీఆర్ గారు చలించిపోయి వాళ్ళని గొప్పలను చేయాలి. వాళ్ళ ఓట్లు వేసుకున్నారు, సీఎంలు అయ్యిండ్రు, మంత్రులు అయ్యిండ్రు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, కార్పొరేటర్లు అయ్యిండ్రు. నేను వాళ్ళ దిక్కు
కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది. పేదల గుండెలలో ఉంటున్నాడంటే మన సీఎం కేసీఆర్. పట్టాల పంపిణీ అంటే మామూలు పంపిణీ కాదు. ఆయన సీఎం కాగానే 2015లో 1,25,000 పట్టాలు పంపించింది. ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడైనా కానీ ఇదే మన జవహర్ నగర్లో 40,000 ఇల్లు కట్టారు, 40,000 పేదోళ్ళకి పట్టాలు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కొందరు అప్లై చేసుకోలే, కొందరు సబ్మిట్ చేయలే, వాళ్ళందరికీ కూడా ఇంకా 45 రోజులు ఇంకా గడువించి 58, 59కు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా గడువించి వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో కూడా పట్టాలు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పుడు పేదలు కొడుకులు పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి పట్టా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. పట్టా వచ్చింది, ఒక కొడుకు పెళ్లి చేస్తే కోడల పిల్లి వస్తుంది, ఇంకో రూమ్ వేసుకోవచ్చు, ఎందుకంటే లోన్ తీసుకోవచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకోవచ్చు, 4 రూమ్లు వేసుకోవచ్చు, పిల్లలు పెద్దగా అయితే. ఇవన్నీ కూడా ఒక ధైర్యం వస్తుంది. ఇంకో విషయం ఏం చెప్పిండు, ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎవరికైతే 60 గజాలు తెలంగాణ రాష్ట్రంలో దళితులను కూడా ధనవంతులు చేయాలి, వ్యాపారస్తులు చేయాలని చెప్పి 15 లక్షల రూపాయలు ఘనత సీఎం కేసీఆర్. దేశమంతా కూడా చూస్తున్నది, తెలంగాణ వైపు చూస్తున్నది, బీఆర్ఎస్ వైపు చూస్తున్నది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉన్న అభివృద్ధి ఇప్పుడు 12,769 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిండు. ప్రతి గ్రామంలో కూడా గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, హరితారము, ఒక ట్రాక్టరు, ట్రాలీ, ఇవన్నీ కూడా మంచినీళ్ళు, తాగునీరు, ఇవన్నీ కూడా చేసిన కనుక ఏకైక సీఎం కేసీఆర్. దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం అయింది తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే చూస్తున్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడితే ఎంత పెద్ద ఆదరణ వస్తుంది. ఓయమ్మ మహారాష్ట్రలో అయితే దుమ్ములు వేసిపోతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ మొత్తం అన్నిటికన్నీ సీట్లు బీఆర్ఎస్ఏ వచ్చింది. ప్రజలంతా మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ సరౌండింగ్ రాష్ట్రాలలో మొత్తం మన బీఆర్ఎస్ఏ ఉంది. ప్రజలంతా కూడా మాకు తెలంగాణ వ్యవస్థ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్. మనం అనుకుంటున్నాం మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన పవర్ మనకు తెలియదు. మనం ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 ఉన్నాం. ఎడ్యుకేషన్ సిస్టంలో, టెక్నికల్ ఎడ్యుకేషన్లో మనమే నంబర్ 1, ఎంబీబీఎస్లో డాక్టర్లను తయారు చేసుకోవడంలో మనమే నంబర్ 1, స్కూల్ మంచిగా నడిపించడంలో మనమే నంబర్ 1. ఇవన్నీ కూడా ఇవాళ ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో నంబర్ 1 టెక్నికల్ ఎడ్యుకేషన్, నంబర్ 1 ఇంజనీర్లు ఎక్కడైనా తయారవుతారంటే ప్రపంచంలో అది మన తెలంగాణ రాష్ట్రంలోనే. కాబట్టి దేశం మొత్తం మన తెలంగాణను చూస్తున్నారు, తెలంగాణ మోడల్ చూస్తున్నారు. మీరు ఓర్వగాలక వాళ్ళని వీళ్ళని పెట్టి ఆ పేపర్ లీక్ డ్యామేజ్ చేయాలని, బదనాం చేయాలని చూస్తున్నారు. తప్పకుండా శిక్ష పడుతుంది. వాళ్ళకి పడవలసిందే, వాళ్ళకి చేయవలసిందే. జై తెలంగాణ అని చెప్పి ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు నేనున్నానని చెప్పి ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు పంపిణీ చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా ఇప్పుడు పట్టాలు గత 20 సంవత్సరాల సంది కూడా 15 సంవత్సరాల సంది కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. అది గవర్నమెంట్ జాగానో, పరంపోగో, అసైన్మెంట్ ల్యాండో వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమాయక పేద ప్రజలు వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, రూము, కరెంట్ తెచ్చుకున్నారు, ట్యాక్స్ కూడా కడుతున్నారు. కానీ ఎవ్వరు వాళ్ళకి పట్టా చేయలేదు. ఎప్పుడు భయంతో బతికిరు వాళ్ళు. అదే మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రతి ఒక్కరు పేద బిడ్డలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో గవర్నమెంట్ జాగాల వాళ్ళందరూ కూడా రూపాయి లేకుండా పట్టా చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పటిదాకా కూడా వాళ్ళు భయంతోనే బతికిరు. ఇప్పుడే సీఎం కేసీఆర్ వచ్చిండు, మన తెలంగాణ తెచ్చిండు. మాకు